పిల్లలుంటే ఇద్దరికి వస్తా ఉంది. నేను రాష్ట్రమంతా చూస్తే 6 మంది పిల్లలుంటే 6 మందికి ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా రాకపోతే టెక్నికల్ గా ప్రాబ్లం ఉంటే ఇక్కడే కలెక్టర్ చెప్తున్నా ఇమ్మీడియట్ గా సార్ట్అవుట్ చేస్తారు. కానీ ఒక్కరికి కూడా ఇగ్నోర్ కావడానికి వీలు లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత, తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమంలో 63,77,000 మందికి ఇచ్చాం. 10,090 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇదేదో మీకు డబ్బులు ఇవ్వడం కాదు, ఇది కేవలం పథకమే కాదు, ఈ పిల్లల అద్భుతమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పెట్టే పెట్టుబడి, అది నేనిచ్చే భరోసా అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలున్నారు, అప్పుడప్పుడు మర్చిపోతారు. దీపం పెట్టింది నేనే, గుర్తుందా తల్లి అని అడుగుతున్నా. 98, 99లో నా తల్లి పడిన కష్టం పడకూడదని నా ఆడబిడ్డలకు మొట్టమొదటిసారిగా దీపం సిలిండర్లు ఇచ్చా. అవునా కాదా అని అడుగుతున్నా ఇక్కడే ఆడబిడ్డలందరినీ. మళ్లీ కొంతమంది ధరలు పెరిగాయని వాడకం మానేస్తే మళ్లీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చానంటే అది మా ఆడబిడ్డల పైన నాకుండే అభిమానం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. 1 కోటికి పైన ఇచ్చాం. 2,66 లక్షల సిలిండర్లు ఇచ్చాం. 1,718 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ మధ్యనే స్త్రీ శక్తి ఆగస్టు 15 మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలా మంది అసాధ్యమన్నారు, సాధ్యం కాదన్నారు, అవసరమా అని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, చెప్పింది చేసి చూపిస్తానని. స్త్రీ శక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. మొన్న దసరా రోజున ఇక్కడి నుంచి నేరుగా విజయవాడకి వెళ్లి కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. నేను కూడా పట్టు వస్త్రాలు ఆ తల్లికి సమర్పించా. అక్కడ పోయినప్పుడు చూశాను, క్యూలు చూశాను. మగవాళ్ల కంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా ఉన్నారు ఆ క్యూలంతా. అంటే స్త్రీ శక్తి బ్రహ్మాండంగా పనిచేసింది. అవునా కాదా అని అడుగుతున్నా మా ఆడబిడ్డలందరినీ. అంటే ఫస్ట్ టైం మీ అందరికీ మొబిలిటీ వచ్చింది, బయట పోయే అవకాశం వచ్చింది. ఈరోజు ఆగస్టు 15న ప్రారంభిస్తే 45 రోజులు 10 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఒకప్పుడు 10 లక్షల మందే రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు, ఈరోజు డబల్ అయిపోయింది, 21 లక్షలు ఎక్కుతున్నారు. మా తల్లి నవ్వుతా ఉంది. అంటే ఒకటే కోరుతున్నా, ఇది సూపర్ హిట్ అయింది. అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుంది. అవసరానికి వాడుకోండి, తప్పు లేదు. ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళాలంటే వెళ్ళండి, తప్పు లేదు. 2 పనులు అవుతాయి. ఒకటి, మీరు ఒక దేవుణ్ణి దర్శించుకొని అక్కడ కానీ ప్రార్థనలు చేస్తే కష్టపడి పనిచేస్తారు. మీ పిల్లలకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగం వస్తుంది. మీ ఇంకేమైనా కోరికలు ఉంటే కోరికలు కూడా తీరుతాయి. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, ఎక్కడన్నా తల్లి దగ్గరికి పోవాలన్నా లేకుంటే తల్లి బిడ్డ దగ్గరికి రావాలన్నా మీరు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ ఉంటే మండల హెడ్ క్వార్టర్కి పోవాలి, ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ఇంకో పక్క ఉద్యోగాలకు పోయి రావాలంటే ఈజీగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ముందు చూపుతో ఆలోచించి అందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేశాను. ఇది నెల